ఒకప్పుడు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు జరుపుకునేందుకు ఉపయోగపడిన కమ్యూనిటీ హాల్స్ ఇప్పుడు తమ అసలు ప్రయోజనాన్ని కోల్పోయాయి. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ లేవు. కొన్ని చోట్ల కూడా వాటిని దవాఖానాలు, పాఠశాలలు, ఇతర అవసరాల కోసం మార్చేశారు. దీంతో స్థానిక ప్రజలు తమ కుటుంబ వేడుకలు నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్ ఉదయనగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపయోగిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వివాహాలకు, శుభకార్యాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా ఉండాల్సిన కమ్యూనిటీ హాల్స్ నగరవాసులకు అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లోని ఉదయనగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో 8 ఏళ్లుగా కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇందులో ఉంచడం జరిగింది. ఇక్కడ 8 ఏళ్లుగా కూడా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు బోధించడం జరుగుతోంది. ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులకైతే అందుబాటులో ఉండడం లేదని చెప్తున్నారు కాలనీ వాసులు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో దేవాలయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ హాల్ ఇంకా ప్రజలకు అందుబాటులోకి అయితే రాలేదు. సామాజిక భవనాలన్నీ కూడా చాలా చోట్ల ఇలా ఉండడంతో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అయితే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంటే ఇక్కడ ఉదయనగర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ మాత్రమే కాకుండా షౌకత్ నగర్ బస్తీలో 2 సామాజిక భవనాలు ఉండగా ఒక దాంట్లో అంగన్వాడీ కేంద్రం, మరొక దాంట్లో జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి ప్రజలు వివాహాలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, ఏవైనా చేసుకోవాలంటే ఇబ్బందులు తప్పట్లేదంటూ చెప్తున్నారు. ఇంకా మొత్తానికైతే చాలా చోట్ల కూడా ఈ కమ్యూనిటీ హాల్స్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తుందని స్థానికులు చెప్పడం జరుగుతోంది. బంజారా హిల్స్లో చాలా వరకు వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ షౌకత్ నగర్, నందినగర్, గురుబ్రహ్మ నగర్, వెంకటేశ్వర నగర్, ఈ చాలా వరకు కూడా ఇందులో 10ల సంఖ్యలో మాత్రమే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అవి సరిగ్గా అందుబాటులో లేక కాలనీ వాసులు అయితే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉదయనగర్లో ఉన్న ఈ కమ్యూనిటీ హాల్లో అయితే వివాహాలు కానీ ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా కూడా వేరే ఇంకెక్కడో ఫంక్షన్ హాల్కి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇందులో 8 ఏళ్ళుగా కూడా పాఠశాలగా దీన్ని ఈ కమ్యూనిటీ హాల్ని పాఠశాలకి అయితే మార్చేయడం జరిగింది. దీంతో ఈ చుట్టుపక్కల ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలంటే వేరే ఫంక్షన్ హాల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. లేదంటే దాంట్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కకు జరిపి చిన్నగా చేసుకోవాల్సిన పరిస్థితి అని అయితే కాలనీవాసులు చెప్తున్నారు. కమ్యూనిటీ హాల్ ఎందుకోసం కట్టారో అందుకోసం వాడకుండా ఇతర వాటికి వాడుతున్నట్టుగా అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలని, కమ్యూనిటీ హాల్స్ని ఇంకొంచెం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా స్థానికులు కోరుతున్నారు.